నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఓవైపు తాను ఒక్కడే ఒంటరిగా కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్లోని కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా నిర్వహిస్తుండగా, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు రూరల్లోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి సత్యమణి సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని, సీఎంగా చంద్రబాబుని గెలిపించాలంటూ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. కోటంరెడ్డి కుటుంబం తమ నివాసాలకు రావడంతో గ్రామాల్లో స్థానికులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి కోటంరెడ్డి కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డికే తామంతా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. అటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 1,00,000 మందితో మాటామంతి కార్యక్రమం ద్వారా ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. దీంతో కోటంరెడ్డి కుటుంబం అంతా రూరల్ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రజలకి ఎప్పుడూ తాము అండగా ఉన్నాం అనే సంకేతాన్నిస్తోంది కోటంరెడ్డి కుటుంబం. ఇదిలా ఉంటే నెల్లూరు రూరల్లో 3వసారి శ్రీధర్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభించిన రాజకీయ ప్రస్థానంలో శ్రీధర్ రెడ్డి రాజకీయ చాణక్యతను ఎదుర్కోవడం కష్టమేనంటున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీలోకి వెళ్లిన కొంతమంది ముఖ్య అనుచరులు తలలు పట్టుకుంటున్నారట. తామెందుకు ఈ తప్పు చేశామా అనే ఆలోచనలో ఉన్నారని వినికిడి. 2024 ఎన్నికలకి శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేసే సమయానికి అధికార పార్టీలో ఉండే అనేక మంది నేతలు తిరిగి శ్రీధరన్న గూటికి చేరుకోవాలని ఎదురుచూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానమే దృష్టి పెట్టిందంటే శ్రీధర్ రెడ్డి ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సైతం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నేత కాదు. జిల్లా టీడీపీలో బలమైన నాయకుడిగా శ్రీధర్ రెడ్డి మారారు. నియోజకవర్గం ఏదైనా శ్రీధర్ రెడ్డి అక్కడికి వెళితే ఆ కార్యక్రమమే హైలైట్ అయిపోతుంది. చంద్రబాబు అరెస్టుపై నిరసనల నుంచి అక్రమ మైనింగ్ వరకు శ్రీధర్ రెడ్డి చేస్తున్న కార్యాచరణ టీడీపీకి పెద్ద ప్లస్ అయ్యింది. అటు నియోజకవర్గంలో టీడీపీలోకి నూతన చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యువత విస్తృతంగా శ్రీధర్ రెడ్డి గూటికి చేరుతున్నారు. మొత్తం మీద కోటంరెడ్డి రాజకీయమా మజాకా అంటూ ముందుకు వెళుతున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.